మల్లి మండలం దావకూడూరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక అని వారు కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఈ నెలాఖరులోగా వెలిగొండను పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభిస్తుందని మంత్రి డోలా ధీమా వ్యక్తం చేశారు. BPCL ప్రాజెక్ట్ అద్దంకిలో ఎలక్ట్రిసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పరికరాల మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్టు ఒంగోలులో పోర్టు ఇలాంటి అభివృద్ధి పనులు ఇంతకుముందు లేవు. సంక్షేమం ఇస్తున్నాం, అభివృద్ధి ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర పైలుపాడు ముప్పాళ్ళ 27 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ పనులు కూడా తొందరలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ అయిపోతా ఉన్నాం. ఇందాక పెద్ద చెప్పినట్టు సంగమేశ్వరం ప్రాజెక్టు 163 కోట్లు ప్రాజెక్టుకి పునః ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. ఇదే కాకుండా మన పక్కనే ఉన్నటువంటి పాలేరుకి మనకి ఎండాకాలంలో నీళ్లు లేని పరిస్థితుల్లో మనకి వెలుగున్న తూర్పు కాలం నుంచి 0.6 TMC నీటి కేటాయింపులు చేయడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి బుస్కి నాగార్జున సాగర్ నుంచి 0.6 TMC నీటిని కేటాయింపు చేసి 50 లక్షల రూపాయలతో వాటికి సంబంధించిన పనులు పూర్తి చేయడం జరిగింది. ఇంకా చాలా ప్రాంతాలు నందవరం లాంటి గ్రామాలు కూడా రోడ్లు వచ్చినాయి. కాకపోతే రోడ్లు టెండర్లు పూర్తయినాయి, రోడ్లు వచ్చినాయని తెలిసిన కొంతమంది మా రోడ్డు వేయలేదని మాట్లాడుతూ ఉన్నారు. వాసేపల్లి పాడు కావచ్చు, ఈ ఆకుకూర పాడు కావచ్చు, నందవరం కావచ్చు, ఇలాంటివి దాదాపుగా 9 రోడ్లకి 22 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. తొందరలోనే పనులు మొదలు పెట్టుకోబోతున్నాం. మీ అందరికీ తెలిసిందే ఈ రోజు ఉన్నటువంటి రోడ్డు డబుల్ రోడ్డు ఆ రోజు మనం 19 ముందు చేసాం. ఈ రోడ్డు రిపేర్ కూడా ఇప్పుడు పూర్తి చేస్తున్నాం. BPCL ప్రాజెక్టు